పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం మెలియాపుట్టి సూపర్వైజర్లకు టీచర్లకు 217 అలాగే కొత్తూరు ఎల్ఎన్పేట హిరమండలం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు 260 రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మరింత వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కార్యకర్తలకు అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషణ, ఆరోగ్య, శిశు సంరక్షణ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు ఎమ్మెల్యే సూచించారు. చెప్పి యాప్స్ చేయలేక చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా సెల్లలు మార్చలేదని కొద్దిగా బాధపడి మేము నిన్న ధర్నాలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 5G మొబైల్ ఇచ్చారండి. దీని ప్రకారం ఇప్పుడు చాలా యాప్స్ చేయాలండి. మేము సౌకర్యంగా ఇందులో కరెక్ట్ గా పనిచేస్తామండి. ఇంకా సీఎం సార్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ వర్కర్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో మన మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లోనే మేము వర్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది వచ్చింది. దానికి మేము అందరం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరేమో మీ హయాంలోనే మాకు జీతాలు కూడా పెంచుతారనేసని మీ వల్లే అది సాధ్యం అవుతుందని మేము అందరం కోరుకుంటున్నామండి. ఈ సెల్లేమో మాకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కొత్తూరు ప్రాజెక్ట్ ఐసీడీఎస్. మాకు గతంలో 2014, 2019లో మీరు వచ్చిన తర్వాత మాకు సెలవు వచ్చేసారు. అది వచ్చాక మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు తినడానికి జీతాలు కూడా మాకు సరిపోలేదు సార్. ఇంకా ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందని చాలా భయపడ్డాం. మళ్ళీ మీరు రావడం, మా అన్న వచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది సార్. అదే దయతో మాకు ఇవన్నీ వర్కులు చేస్తున్నాము. మమ్మల్ని కనిపెట్టండి, మా జీతాలు పెంచండి, మా ఫ్యామిలీస్ మీరు ఆదుకోండి సార్. వినయంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు కొంచెం ఆదుకోండి సార్. మా శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, మీరు ఆదుకోండి సార్. మాకు ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ వర్కర్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో మన మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లోనే మేము వర్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది వచ్చింది. దానికి మేము అందరం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరేమో మీ హయాంలోనే మాకు జీతాలు కూడా పెంచుతారనేసని మీ వల్లే అది సాధ్యం అవుతుందని మేము అందరం కోరుకుంటున్నామండి. ఈ సెల్లేమో మాకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2014లో 2019లో మొబైల్స్ ఇచ్చారు. మా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుండి మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏమి కూడా జీతాలు కానీ ఎన్ని ధర్నా చేసినా సరే మాకు జీతం కానీ మొబైల్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు 2024లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొబైల్స్ వచ్చాయి. అలాగే మాకు కూడా జీతం పెంచాలి. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కొత్తూరు ప్రాజెక్ట్ ఐసీడీఎస్. మాకు గతంలో 2014, 2019లో మీరు వచ్చిన తర్వాత మాకు సెలవు వచ్చేసారు. అది వచ్చాక మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు తినడానికి జీతాలు కూడా మాకు సరిపోలేదు సార్. ఇంకా ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందని చాలా భయపడ్డాం. మళ్ళీ మీరు రావడం, మా అన్న వచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది సార్. అదే దయతో మాకు ఇవన్నీ వర్కులు చేస్తున్నాము. మమ్మల్ని కనిపెట్టండి, మా జీతాలు పెంచండి, మా ఫ్యామిలీస్ మీరు ఆదుకోండి సార్. వినయంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు కొంచెం ఆదుకోండి సార్. మా శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, మీరు ఆదుకోండి సార్. మాకు